బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు నరేందర్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తేనా. ఏం నడుస్తుంది, ఎందుకు అరెస్టులు చేస్తున్నారు, ఈ అరెస్టుల పర్వతం ఏంటి? నిన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్కి సంబంధించి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళనే బీఆర్ఎస్ పార్టీ కంటే డబల్ రెట్టింపు అప్పులు చేసిపోయింది, 10 ఏళ్ళు పాలిస్తే కూడా అంత అప్పు చేయలేము అని చెప్పేసి ఆయన మాట్లాడితే, మంత్రి జూపల్లి కృష్ణారావు మీరు ఎంత అప్పులు చేసిరో మాకు తెలుసు, అన్ని కాకి లెక్కలు చెప్తున్నారు, యాడికి రమ్మంటే యాడికి వస్తా, సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ భవన్కు రావాలా, యాడంటే ఆడనే చర్చన రామారావు అని చెప్పేసి మీ కేటీఆర్ను ప్రశ్నించండి. కేటీఆర్ తెలంగాణ భవన్లో ఉన్నాడు, మరి జూపల్లి కృష్ణారావు ఎక్కడ వస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు, ఏ టైంకి వస్తాడు? అన్న తెలంగాణలో సామెతం తెలుసా అన్న, మొన్న సినిమా వచ్చింది చేతగాక మంగళారం అని, అసొంటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అన్న, రమ్మన్నారు మా రామన్న ఆయన్నే రమ్మని జూపల్లే రామన్న చెప్పిండు, ఆయన్నే అన్నాడు మీ తెలంగాణ భవన్కి వస్తా అని. ఇప్పుడు రామన్న వచ్చిండు, మేము అందరం వచ్చినాం, సరే మేము అందరం వెళ్ళిపోతాం బయటికి, మా రామన్న ఒక్కడు ఉంటాడు, దమ్ముంటే జూపల్లి ఒక్కడిని రమ్మనండి, ఒక్కడిని రమ్మని మేము అందరం బయటికి వెళ్ళిపోతాం, ఒక్కరు మా రామన్న ఒక్కడు ఉంటాడు, జూపల్లి ఒకరు మీ మీడియా వాళ్ళు ఉండండి, చేయమనండి, డిబేట్ చేయమండి. డిబేట్ చేసే సత్తా లేకుండా రా అని సవాలు చూస్తారు, వచ్చిన తర్వాత మేము అరెస్టులు చేస్తారు. ఇప్పుడు మా హరీష్ అన్న అరెస్ట్ చేసారు, ఇంకొంచెం మేము గట్టి చేస్తే మా రామన్ మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఏంది రాక్షస పాలన, ఏంది రాక్షస పాలన, ఏంది పిలుస్తారు రారు, చేతగాక మంగళారం, అంతే సింపుల్. మీ మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిండు, ఆయన కాన్వాయ్లో కాకుండా నా పోలీస్ వెహికల్ ఎక్కిస్తే గన్ పార్క్ కాడికి తీసుకుపోతాము అని చెప్పారట. అంటే అందరూ బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు మీ మాజీ మంత్రితో హరీష్ రావుతో కూడా చాలా మంది పోయారు. అంటే నిజంగానే గన్ పార్క్ కాడ చర్చ జరుగుతున్నదా? మంత్రులు వచ్చారా? 3 మంత్రులకు ఫోన్ చేసిన అని చెప్పిండు హరీష్ రావు. ఏ మంత్రి కూడా నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నాడు. అజరుద్దీన్, పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్కి కూడా ఫోన్ చేస్తే ఎవరికి లిఫ్ట్ చేయడం లేదు అన్నారు. పోలీసులు మరి స్వయంగా ఆ మంత్రుల దగ్గర హరీష్ రావుని తీసుకుపోయి అక్కడ చర్చ జరిపిస్తున్నారా, లేదంటే తప్పుతో పట్టించడానికి హరీష్ రావుని అరెస్ట్ చేయడానికి పన్నాగం చేసిన కథన? అన్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తుల్లాగా మారిర్రు. అరే కూర్చోబెట్టమని మా హరీష్ అని తీసుకుపోయారు కదా, కూర్చోబెట్టుకుని పోలీస్ స్టేషన్లో ఎందుకు కూర్చోబెట్టారు? ఇప్పటిదాకా అన్ని పిఎస్లు తిప్పి ఇప్పుడు ఓల్డ్ సిటీ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారంట. వీళ్ళు చాతనే సరే పోలీస్ స్టేషన్కి రమ్మానండి. ఆ మంత్రులు ఇప్పుడు మా హరీష్ అన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా, చాతనైతే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే వాళ్ళకి లెక్కలు తెలుస్తాయి. ఫస్ట్ వాళ్ళకి లెక్కలు తెలిస్తే వచ్చి మా హరీష్ అన్నతో కూర్చోమని. మా హరీష్ అన్న ఇప్పుడు నాకు తెలిసి పేపర్లు గుంజుకొని ఉంటారు మీరు మా హరీష్ అన్న దగ్గర నుంచి. హరీష్ అన్న పేపర్లు లేకుండా లెక్కలు చెప్తాడు. మీరు మీ అందరు ఆఫీసర్లు ఐఏఎస్ అందరు తీసుకురండి, అందరు తీసుకొచ్చి మా హరీష్ అన్న ఒక్కడు ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరు కూర్చొని మా హరీష్ అన్న ఒక్కడు చాలు మీకు సమాధానం ఇవ్వడానికి. దమ్ము ధైర్యం ఉంటే ఆపరణ చేయండి. అంటే పోలీస్ స్టేషన్లో హరీష్ రావు లెక్కలు చెప్తుంటే ఇక్కడ తెలంగాణ భవన్ కాస్త ఎవరు ఉన్నారు మరి? ఇక్కడ మా రామన్ ఉన్నాడు, తెలంగాణ భవన్ రామన్ అండి. భవన్కి వస్తే మా రామన్ ఉన్నాడు. హరీష్ అన్నతో మీటింగ్ చేస్తారా, మా రామన్నతో మీటింగ్ చేస్తారా? రండి జూపల్లి రండి, వాళ్ళు డిసైడ్ కామనండి. వాళ్ళు డిసైడ్ అయింది ఒకటే అండి, చర్చ జరగొద్దు. చర్చ చేసే దమ్మే లేదు వాళ్ళకి. చర్చ చేసే దమ్ము ధైర్యం ఉంటే ఈ అరెస్టులు ఎందుకు, ఇంతమంది పోలీస్ పహారా ఎందుకు భవన్ బయట? ఏంది ఇదంతా? చేసే దమ్ము ధైర్యం ఉన్నోడు ఇవన్నీ చేయడు. ఇక మళ్ళీ ఏమైనా మాడితే తప్పుడు మాటలు అంటారు. అందుకని నీట్గా మాట్లాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాళ్ళలాగా, వాళ్ళ సీఎం లాగా, వాళ్ళ రేవంత్ రెడ్డి లాగా మేము నోరు వారేసుకుంటే వాళ్ళు తట్టుకోగలుగుతారా? తట్టుకునే శక్తి ఉందా? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కనుక నోరు జారితే తట్టుకునే శక్తి ఉందా? అంటే దమ్ము ధైర్యం లేదు వాళ్ళకి. మీరు సీఎం గురించి మాట్లాడారు కాబట్టి మాట్లాడవలసి వస్తుంది. మొన్న మీరు అన్నట్లనే శిల్పకళను వేదికగా చేసుకొని రైతు భరోసా ప్రోగ్రాంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పశుపతితో పోల్చిండు. అరుంధతి సినిమాలో ఎట్లయితే అనుష్క బంధించిందో పశుపతిని ఆయనను సోన్సుదును, అట్లనే నేను కేసీఆర్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బంధించిన అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. పశుపతి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ యువ నాయకుడిగా? కామెడీ అన్న. అసలు ఇప్పటి నుంచి సినిమాలలో బ్రహ్మానందం వాళ్ళందరూ తీసేసి రేవంత్ రెడ్డిని పెట్టారు, మస్తు నవ్వుకుంటారు. ఎందుకు ఇప్పటి నుంచి బ్రహ్మానందం వాళ్ళందరూ పెట్టకండి సినిమాలలో రేవంత్ రెడ్డి సార్ని పెట్టుండి, ఆ సీఎం గారిని పెట్టుండి, అందరు నవ్వుకుంటారు. ఆయన చెప్పే డైలాగ్ ఆయన చూస్తే నవ్వుకుంటారు. ఆయన టీవీలో ఏమన్నా పాయింట్ మారుతుందా? ఏం మారుతున్నావా నువ్వు బాబా? నువ్వే అంటే ఫామ్ హౌస్ నుంచి బయటికి రా అని నీ నోటికి ఏమైనా హద్దు ఉందా? నోరా మూసి కాలువనా? నోటికి ఏమైనా హద్దు ఉందా? పశుపత నువ్వేం పతయా? పోయి ప్రజలను అడుగు, గల్లీలలో అడుగు, నువ్వేం పతియో పబ్లికే చెప్తుర్రు. పబ్లిక్ నోరు తెరిస్తే నీ గురించి సుప్రభాతమే రోజు పొద్దున. ఆ సుప్రభాతాలు విని ఏం చేయాలి అర్థం కాక నోరు వారేసుకుంటా ఎట్లా అట్లా వీళ్ళు మీడియాలో కనిపించాలంటే కూడా ఏం కావాలి తెలుసా అన్న? మా కేసీఆర్ సార్ ఏమని అనాలి తప్ప మీడియాలో కనిపించే ఛాన్స్ వేరేది ఏమైనా ఉందా? ఏమైనా మంచి అభివృద్ధి పనులు చేస్తే మీడియాలో కనిపించవచ్చు, ఏమైనా కొత్త ప్రాజెక్టులు తెస్తే మీడియాలో కనిపించవచ్చు. ఈ 2.5 సంవత్సరాలుగా వీళ్ళు ఎప్పుడైనా కొత్త ప్రాజెక్ట్ తెచ్చినా మీడియాలో కనిపిస్తురా? ఒకటి వీళ్ళు మీడియాలో కనిపించారు. మా కేసీఆర్ సార్ని తిట్టాలి.
కేసీఆర్ దాన్ని తిట్టుకుంటా మీడియాలు కనిపించాలి తప్ప వీళ్ళకి వేరే అంశమే లేదు. చివరిగా చెప్పండి, ఇక్కడ మూసి పక్షాలకు ఎవరు అడ్డుపడ్డా కానీ మూసిలేసి తొక్కడమే అని చెప్పేసి అంటున్నాడు. అది కొత్త ప్రాజెక్టే కదా, ఎవరిని దొక్కుతాడు అంటే కొంతమంది ప్రజలు అనుకుంటున్న మాటలు కేవలం బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్న మాటలు ఇవి. ఇది వాస్తవమేనా? ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? అడ్డుపడేటోళ్ళం అందరం ఈయన ఉన్న భవన్లో దా వచ్చి తొక్కుదుదా, దా నీ పోలీస్ సైన్యాన్ని మొత్తం నీ మినిస్టర్లని నీ కాంగ్రెస్ సైన్యంతో వచ్చి తొక్కుదుదా, రెడీ ఉందా తొక్కుమాను, మీరేనా అడ్డుపడేది? తొక్కుమాను అన్న ఏమన్నా కరెక్ట్ పని చేస్తే అడ్డుపడకుండా ఉంటారన్న. మూసిని ప్రక్షాళన అని చెప్పేసి ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కోసం 2000 ఎకరాలు అవసరమా అన్న? దాన్ని వద్దు అని అడిగితే తప్ప, దాన్ని వద్దు అని అడిగితే తప్ప, అపార్ట్మెంట్స్ వాళ్ళని ఖాళీ చేయిస్తా అంటే వద్దు అనడం తప్ప. ఇదా అడ్డుపడ్డం అంటే? అరే చెయ్యవయా, ఎవరు చేయొద్దన్నారు నిన్ను, ఎవరు డెవలప్మెంట్ చేయొద్దన్నారు, చెయ్యి. జనాలకి ప్రాబ్లం కాకుండా డెవలప్మెంట్ చెయ్యి, ఎవరు వద్దన్నారు? కానీ నువ్వు తొక్కుతా ఇది చేస్తే ఎంతమంది తొక్కుతావు, ఏం చేస్తావు? నువ్వేం ఆయన చెప్పిన హిట్లర్ మనస్తత్వం ఉన్నోళ్ళు ఇదే తొక్కుతారు, ఇక సంపుతారు, ఏమో చేస్తారు. చెయ్యి ఎన్ని రోజులు, ఇంకా నీ ఆటలు 2.5 సంవత్సరాలు ఏం ఆడతావు ఆడు. రైట్, ఇది తర్వాత నీకు అసలు పుట్టగతులు తెలంగాణలో రాసి పెట్టుకోండి. రైట్, ఇది పరిస్థితి. ఓకే, మేమే అడ్డుపడేది బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఇలబడేది బీఆర్ఎస్ పార్టీ. దమ్ము ధైర్యం ఉంటే మాటలతోటి కాదు, వచ్చేసి మేము ప్రజలకు న్యాయం కావాలని మేము అడ్డుపడతాం. నువ్వు న్యాయంగా మూసి పక్షాలను చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ అడ్డగోలిగా చేస్తామంటే ఒప్పుకునేది లేదు. మేమే మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నావు కాబట్టి మేము అడ్డుపడతాం. ఎట్లా దొక్కుతావో చూస్తాం, తొక్కడితే మేము పడతామా చూద్దాం, ప్రజలు నిన్ను దొక్కుతారా మమ్మల్ని దొక్కుతారా అని చెప్పేసి కూడా యువనేత నరేందర్ యాదవ్ ఇక్కడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రికి సవాల్ చేయడం జరిగింది. ఇది 6 గ్యారంటీలు పక్కకు పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి ఏదో కమిషన్ల గురించి చేస్తున్న ఈ పన్నాగంలో మేము ఒప్పుకునేది కాక ఒప్పుకోము, బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా ఎంబడి పడుతుంది కాంగ్రెస్ను అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు లెక్కలు అని చెప్పేసి కాకి లెక్కలన్న ఈ జూపల్లి ఇప్పుడు మరి ఇప్పటి వరకు ఎందుకు రాలేడు? దాదాపుగా 1 గంటల సమయం అవుతున్నది. ఇక్కడ తెలంగాణ భవన్లో కూర్చేసినాం. దానికి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడనే ఉన్నాడు. లేదంటే హరీష్ రావును గన్ పార్క్ కాడికి వస్తామంటే ఆయన అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. అక్కడ మాట్లాడతారా ఇక్కడ మాట్లాడతారా డిసైడ్ చేసుకొని రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.